ఎవ్రీ మంత్ యూఎస్ జాబ్ రిపోర్ట్ రిలీజ్ అవుతుంది. జూలై 2024కి రిలీజ్ అయిన జాబ్ రిపోర్ట్లో 175,000 జాబ్స్ యాడ్ చేస్తారు అని ప్రిడిక్ట్ చేస్తే 114,000 మాత్రమే యాడ్ చేశారు. ఈ జాబ్ రిపోర్ట్ వల్ల లాస్ట్ 2 days నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్ని కూడా పడిపోతున్నాయి బికాస్ ఆఫ్ పానిక్ సెల్లింగ్. దిస్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ రెసెషన్. జాబ్స్ ఎందుకు యాడ్ చేయట్లేదు అని అంటే ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అంటే 5.25 to 5.50%. దానికి సంబంధం ఏంటి అని అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల కంపెనీస్ అనేవి లోన్స్ తీసుకోవు అండ్ ఏ కొత్త ప్రాజెక్ట్స్ లోనూ ఇన్వెస్ట్ చేయవు. ఫలితంగా రిక్రూట్మెంట్ అనేది జరగదు. ఇట్స్ అ సైకిల్. కన్జ్యూమర్స్ అంటే మనలాంటి కామన్ పీపుల్ కూడా జాబ్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల బాగా అత్యవసరమైన వస్తువుల మీదే తప్ప వేరే దేని మీద డబ్బులు స్పెండ్ చేయరు. దానివల్ల కంపెనీస్ కి డబ్బులు రావు అండ్ ఆ కంపెనీస్ టార్గెట్స్ ని రీచ్ కాలేవు. దానివల్ల రిక్రూట్మెంట్స్ చేసుకోరు అండ్ అడిషనల్ లే ఆఫ్స్ కూడా చేయొచ్చు. అండ్ అగైన్ ఇట్స్ అ సైకిల్. ఈ రెండు కూడా రెసెషన్ ని ఇండికేట్ చేస్తాయి. మరి ఫెడ్ అంటే ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎందుకు తగ్గించట్లేదు అని అంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని అంటే సరుకుల ధరలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాగా పెరిగిపోవడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఇక్కడ 2 పాసిబుల్ సినారియోస్ ఉన్నాయి. రాబోయే మంత్స్ లో ఇన్ఫ్లేషన్ కనుక తగ్గితే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తామని ఫెడ్ ఆల్రెడీ చెప్పింది. ఒకవేళ ఇన్ఫ్లేషన్ కనుక తగ్గకపోతే వీఆర్ ఇన్ టు రెసెషన్. అలా కాకుండా ఇన్ఫ్లేషన్ తగ్గి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గితే కంపెనీస్ మళ్ళీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తాయి అండ్ దెర్ విల్ బి నో రెసెషన్. క్లియర్లీ రాబోయే 3-4 months ఆర్ వెరీ వెరీ క్రూషియల్.